నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఎస్ఏ పేపర్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఎస్ఏ పేపర్లో 3 ఎస్ఏస్ రాయాలి. ఆ 3 ఎస్ఏస్కి ఈ సిలబస్ అనేది చాలా వేగ్గా ఇవ్వడం జరిగింది. అంటే మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్స్లో కూడా ఫస్ట్ సెక్షన్ సింపుల్గా కరెంట్ అఫైర్స్ అంటారండి. అది చాలా వ్యాస్ట్, అంత వేగ్గా ఒక చాలా స్కోప్ ఉన్నది. ఒక సింగిల్ వర్డ్ లాగా ఒక 2 వర్డ్స్ ఇచ్చేసి కరెంట్ అఫైర్స్ అని అన్నారు. మరొకటి రిఫ్లెక్షన్స్ అంట, సొసైటల్ రిఫ్లెక్షన్స్ అంటే అది కూడా చాలామందికి అర్థం కాదు. ఇంకా కొందరికైతే అసలు ఎస్ఏ రైటింగే తెలియదు, కానీ నేను గ్రూప్ 1 సాధిస్తానే భ్రమలో ఉంటారు. గుర్తుంచుకోండి, ఎస్ఏ రైటింగ్ అనేది కంప్లీట్గా జిఎస్ ఆన్సర్ నుండి డిఫరెంట్ అండి. చాలామంది అనుకుంటారు ఏముంది జిఎస్ ఆన్సర్నే పెద్దగా రాస్తే ఎస్ఏ అవుద్దని. కాదు, ఎస్ఏ రైటింగ్కి దానికంటూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. అప్పుడే మీ ఎస్ఏ అనేది ఎస్ఏలా కనబడుతుంది. లేదంటే అది జస్ట్ కంటెంట్తో లోడ్ చేసిన ఒక లాంగ్ ఆన్సర్ అవుద్ది. కాబట్టి మీకోసము శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ పర్సనల్గా మెంటర్షిప్ ఇస్తూ ఎస్ఏ రైటింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఈ ఎస్ఏ రైటింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు ఒక టాపిక్ తీసుకొని దానిపైన బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాం. అది ప్రతి వారము గురువారం ఉంటుందండి. ఈ ప్రతి గురువారము ఈ ఎస్ఏ మేము డిస్కస్ చేశాక సాటర్డే మీరు ఎస్ఏ రాస్తారు. అంటే మీకు ఆల్రెడీ ఇన్పుట్స్ ఉంటాయి, ఎలా రాయాలో తెలుసు. సో ఏం రాయాలో కూడా మేము ఆ పీడిఎఫ్ ఇస్తాను. సో మనం డిస్కస్ చేస్తాము, థాట్స్ మొత్తం జనరేట్ చేసి పెట్టేసి మీ దగ్గరికి పీడిఎఫ్ రూపంలో వస్తాయి. ఇప్పుడు మీరు దాన్ని ఒక ప్రాపర్ వేలో మనం చెప్పుకున్న విధంగా సాటర్డే రోజున మీరు రాయాలి. అలా ప్రతి వారము ఒక ఎస్ఏ డిస్కషను, ఆ ఎస్ఏను 2 డేస్ తర్వాత మీరు రాయడం, దానికి పర్సనల్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుద్ది. ఇలా మీరు 7 టాపిక్స్కి 7 సెషన్స్ అటెండ్ అవుతారు. 7 సెషన్స్ దగ్గరుండి మీరు ఆ ఎవాల్యుయేషన్ కూడా పొందుతారు. ఈ విధంగా మనకు జూన్ 15th వరకే మీ యొక్క ఎస్ఏ రైటింగ్ అనేది ఫినిష్ అయిపోద్ది. ఒకసారి ఎస్ఏ రైటింగ్ అయిపోయిందంటే మీకు 150 మార్కులు మీ పాకెట్లో ఉన్నట్టే. ఆ తర్వాత మీరు మిగిలిన జిఎస్ పైన ఎంతైనా హార్డ్ వర్క్ చేసుకోండి. కానీ ఈ స్కిల్ అనేది నేర్చుకుంటే అది ఈవెన్ జిఎస్లో కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే మీరు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఎస్ఏఎస్ రైటింగ్ పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.